అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు. ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారము, ఈ తంత్ర ఏంటంటే, మనము ఈ 2025లో మనకు పూజించాల్సిన దేవుళ్ళు ఈ పంచముఖి హనుమంతుడు, కాళీమాత, శక్తి దేవతలు, ఈశ్వరుడు, శివాజ్ఞ లేనిది చీమ కూడా కదలదంటారు కదండి. అదేవిధంగా ఈ కలియుగం చాలా అస్సలు బాగాలేదండి. ఇవాళ రేపు పిల్లలు ఎవరైనా మానసికంగా కోపాలు ఎక్కువ, ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నారో కూడా తెలియట్లేదు. మళ్ళీ అలాగే మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తే క్షేమంగా మన ఇంటికి తిరిగి రావాలంటే ఈ కలియుగంలో ఈ దేవుళ్ళు తప్ప ఇంకెవరు కాపాడలేరండి. మనం ఇష్టం తోటి మనం ఈ దేవుళ్ళకి పూజ అనేది చేసుకోవాలి. మీ ఇంట్లో మగపిల్లలున్నా ఆడపిల్లలున్నా మంగళవారం ఏం చేయండి అంటే, దగ్గరలో హనుమంతుని గుడి ఉంటే తులసి మాల, ఇప్పుడు నేను ఈ స్క్రీన్ పైన మీకు గుర్తుగా కనిపిస్తుంది కానీ ఒక్కొక్క ఆకున్నా పర్వాలేదండి, ఒక 21 ఆకు, 41 ఆకు దూరంగా ఎర్రటి కలర్ దారంతో మాల కట్టి అక్కడ పంతులకి మీరు ఇచ్చేస్తే వాళ్ళు ఆ దేవుడి మెడలో వేస్తారు. అర్చన చేయించుకోండి. అర్చనకి ఎంత అవుతాయండి? 20, 30, 10, మా అంటే 10 రూపాయలు తీసుకుంటారు. చేసుకోండి. ఒకవేళ పిల్లలకు కుదరని పక్షాన వాళ్ళ చేతితో ముట్టించన్నా మీరైనా తల్లిదండ్రులు ఎవరైనా వెళ్ళొచ్చండి. ఆడపిల్లలైతే గుడిలోకి వెళ్ళి పంతులకి ఇస్తే చాలండి. మనం ముట్టుకొని పంతులకి ఇస్తే చాలు, పంతులు వాళ్ళు హనుమంతుడి మెడలో వేస్తారు. ఇంకా అలాగే సింధూరం, ఈ స్వామివారికి ఆరెంజ్ కలర్ సింధూరం, అది కూడా మగపిల్లల చేత నెలకొక్కసారైనా అక్కడ ఆ స్వామివారికి పూయమని చెప్పాలి, పిల్లల చేత పంపించాలి. మగవాళ్ళు మన ఇంట్లో మగవాళ్ళు జాబ్లోకి వెళ్ళే వాళ్ళైనా, ఆడవాళ్ళు జాబ్లోకి వెళ్ళే వాళ్ళైనా కూడా మీరు మంగళవారం ఇలా తులసిమాల అనేది హనుమంతుడికి సమర్పిస్తే ఎల్లవేళలా మీ వెంట వెన్నుగాచి ఉంటాడండి. అయినా మీ పైన ఏ దుష్ట శక్తులు, ఏ మృత్యు భయాలు దగ్గరికి రాకుండా ఆయన కాపాడుతాడు. ఆయన కలియుగ దైవము, తప్పకుండా పవర్ఫుల్ అండి చాలా. ఆయన మీరు మీ పిల్లల చేత చేయించండి, మీరు చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళ చేత చేయించండి. ఎందుకంటే ఈ కలియుగం రాను మరి ఘోరంగా అయిపోతుంది. పిల్లలు కూడా బాగా సెన్సిటివ్ అయిపోయారు, చెప్పితే వినరు. మానసికంగా అంత శక్తి లేదు వాళ్ళకి. ఏ డిసిషన్స్ తీసుకుంటున్నారో తెలియట్లేదండి. పిల్లలైనా పెద్దలైనా ఒక్కోసారి టీవీలో చూస్తే బాధ అనిపిస్తుంది. ఇలాంటప్పుడు వాళ్ళని కంపల్సరీ మనం పుషప్ చేసి గుళ్ళోకి తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఇష్టం లేకుండా మనమైనా వెళ్ళాలి అండి వెంట. దేవుడి సన్నిధిలో ఎంత మనసు ప్రశాంతత ఉంటుందో వాళ్ళకి తెలియజేయాలి. తల్లిదండ్రులుగా, అక్క చెల్లెలుగా, ఒక భార్యగా మనం చేయాల్సిన బాధ్యతలు, చెల్లిగా, అక్కగా, ఇలా అయినా అండి. మనం వాళ్ళ పేరు పైన, వాళ్ళు కొంతమంది నమ్మరు, రారు, అలాంటి వాళ్ళ చేతైనా కనీసం మన మాల అల్లి ముట్టించుకొని మన పూజ బుట్ట ఉంటుంది కంటే దాంట్లో వేసుకొని అక్కడ వెళ్ళి స్వామివారికి సమర్పించేసేయాలి. మంగళవారం 10-15 రూపాయలు అయితే అర్చన చేస్తారండి. మా ఇంట్లో వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాము. అందుకే ఈ మంగళవారం తులసిమాల అనేది హనుమంతుడికి సమర్పించండి. ఇంకా వీలైతే తమలపాకుల మాల కూడా స్వామివారికి ఇష్టము, జిల్లెడి పూల మాల కూడా స్వామివారికి ఇష్టము, జిల్లెడి ఆకులతో చేసిన మాల కూడా స్వామివారికి ఇష్టము. మీ దగ్గరలో ఏది దొరికితే దాంతో చేయండి. ఇంకా తులసి మాల అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే కలియుగంలో మనము ఇలాంటి ప్రయోగాలు చేస్తేనే ఆ దేవుడు అన్నది మనని కాపాడుతూ ఉంటాడండి. తప్పకుండా ఈ కలియుగంలో పూజలు చేయాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు ఎవరి చేత ఏమవుతుందో తెలియట్లేదు, ఎలాంటి గండాలు మన దాకా వస్తున్నాయో తెలియట్లేదు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.